హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి పోట్లూరు సుబ్బారావు. అది మీలో కొంతమందికి తెలుసు. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ సమాజంలో ఉన్న వాస్తవాలని ఎవరు గమనించట్లేదు. చాలామంది ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏదో ఒక విధంగా అనారోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీని నెట్టుకొస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఉంది. మన భావితరాలు, మన ఫ్యామిలీ ఫ్యూచర్లో ఎదగాలంటే కొన్ని అవకాశాలు మనకి వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలని అందిపుచ్చుకోవటంలోనే మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ అవకాశాలు ఎట్లా ఉంటాయంటే, ఒక బిజినెస్ పరంలో కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏదైనా పని చేసుకుంటూ కూడా జీవనాన్ని గడిపే అవకాశం ఉన్నాయి. కానీ జాబ్ పరంగా జీవితమే గడుస్తుంది కానీ మన లైఫ్ గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ నెరవేరవు. చాలామంది అనుకుంటారు, నేను నా లైఫ్ని బాగా మంచిగా సెట్ చేసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు కానీ, మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా అని అనుకుంటుంటారు. కానీ ఏ విధంగా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాయి. మన జీవన శైలి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజులు చూసుకుంటే చిన్న వయసుల్లోనే చిన్న వయసులో 40 ఇయర్స్ వచ్చిన టైంలోనే మన ఆహారపు అలవాట్లు కావచ్చు, తినే ఫుడ్ కావచ్చు, తర్వాత నివసించే ప్రదేశం కావచ్చు, తాగే వాటర్ కావచ్చు, వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, ఏదైతేనేమి అనారోగ్య పాలయ్యి త్వరగా చనిపోతున్నారు. దీనిని అరికట్టడానికి ఒక వెస్టేజ్ అనే ఒక మంచి గొప్ప ప్లాట్ఫామ్ అనేది మన ఇండియాలో డాక్టర్ గౌతమ్ బాలి గారు వెస్టేజ్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. దీని ద్వారా ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ఆర్థికంగా ముందుకు వెళ్ళేందుకు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కొంతమందికి తెలిసినా కూడా అరే ఇదొక నెట్వర్క్ మార్కెటింగ్ అని ముందుకు రావడం లేదు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డబ్బులు కట్టి, అంటే మనీ సర్క్యులేషన్ అన్నమాట. డబ్బులు కట్టి ఇంకొక ఇద్దరిని జాయిన్ చెయ్యి అనే అపోహలో ఉన్నారు. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది దేశ భవిష్యత్తుని నిర్ణయించేదిగా గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఆల్రెడీ అమెరికా, జపాన్, చైనా కొన్ని దేశాలు ప్రూవ్ చేస్తున్నాయి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. అమెరికా అయితే ప్రథమ స్థానంలో ఉంది. ఆయా పరిస్థితుల్ని అనుగుణంగా చేసుకొని వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్లో ముందుంటున్నారు. ప్లస్ ఆర్థికంగా అభివృద్ధి చెందారు కూడా. మన నరేంద్ర మోడీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి రావడంతో ఫస్ట్ అభివృద్ధి చెందిన దేశాలకి పర్యటించి అక్కడ ఏమేమి ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి సహాయపడుతున్నాయి, ఏ వనరులు సహాయపడుతున్నాయో వాటి మీద రీసెర్చ్ చేసి అందులో భాగంగా డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థని 2016లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి, సెప్టెంబర్ 9వ తారీఖున కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని డైరెక్ట్ సెల్లింగ్లు క్వాలిటీ అయిన ప్రోడక్ట్లని జనానికి అందించడం జరుగుతుంది. ఈ వెస్టేజే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో దేంట్లో అయినా మనం జాయిన్ అయ్యి
ఆర్థికంగా ముందుకు వెళ్ళొచ్చు. వెస్టేజ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మన ఇండియన్ కంపెనీ, ఇందులో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఇందులో ఎవరైనా రాణించవచ్చు. చదువుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, ఎవరైనా ఇందులో ముందుకు వెళ్ళొచ్చు. ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ కనపడుతున్నారు. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ని పట్టుకొని అహర్నిశలు కృషి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తా వినండి. ఎంఎస్ఆర్ గారు, పాండు సార్ గారు, పురుషోత్తం దాస్ గారు, సలీం సార్, సైదులు సార్, బాలం శ్రీనివాస్ సార్. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. బీబీ మేడం, ఈమె 2వ తరగతి చదువుకున్న స్కూల్ ఆయమ్మ. ఈమె ఈరోజు నెలకి 4,50,000 ఇందులో తీసుకోవడం జరుగుతుంది వెస్టేజ్ ద్వారా. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. మనము ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే ఇందులో ఎంతో సాధించవచ్చు. నెట్వర్క్ అంటే జనాన్ని జాయిన్ చేయటం, జనాన్ని ఇది చేయటం అని అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఆరోగ్యాలు కాపాడుతున్నారు. ఇక్కడ ఆరోగ్యాలు కాపాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్తున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి గైడ్లైన్స్ ఇచ్చిందని చెప్తున్నాను. ప్లస్ మీరు చూసుకోవచ్చు గూగుల్లో, సెప్టెంబర్ 9, 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ జారీ చేసింది. అదేవిధంగా జూన్ 21, 2023 చట్టం కూడా చేసింది. చూసుకోండి. ఈ గైడ్లైన్స్ ప్రకారమే ఈ వెస్టేజ్ అనే కంపెనీ కానీ ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ మిగతా కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ మన ఇండియన్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్థికంగా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం లభిస్తుంది. గవర్నమెంట్కి ఆదాయం లభించే కంపెనీ వ్యవస్థ ఏదైనా ఉందంటే ఆ వ్యవస్థకి గవర్నమెంటు సహాయ సహకారాలు అది ఏ విధంగా డెవలప్ చేయాలి, జనాల్లోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. రీసెంట్గా సెప్టెంబర్ 9, 2024 తాజ్ డెక్కన్లో, బంజారాహిల్స్ తాజ్ డెక్కన్లో గవర్నమెంట్ ప్రతినిధులు జేఎస్ రంజన్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన, తర్వాత డిహెచ్ చౌహాన్, ఈయన కూడా ఐపీఎస్ఏ, వీళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యొక్క ఉపయోగాలు, ప్రజలకు అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా నిరోధించవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ అందరికీ జాబులు ఇవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు అందరూ చదువుకుంటున్నారు. డిగ్రీలు, పీజీలు చదువుకొని లక్షలు పెట్టి చదువుకొని రోడ్లెంబడి తిరుగుతూ ఉన్నారు. ప్లస్ జాబులు 15,000, 20,000కి జాబులు జాయిన్ అవుతున్నారు. ఇంట్రెస్ట్ లేక మానేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. కానీ చదువుకు తగ్గ జాబ్ అనేది దొరకడం లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో చదువుతో సంబంధం లేదు. ఖాళీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. దీంట్లో వెస్టేజ్లో ప్రొడక్ట్ నాలెడ్జి, క్వాలిటీ అయిన ప్రొడక్ట్ అందిస్తుంది. ఇది 10 మందికి తెలియజేయడం ద్వారా, ఎందుకంటే బయట మనం ఆల్రెడీ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకోబోయేంత వరకు ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తూనే ఉంటాం. పేస్ట్ కానీ, సబ్బు కానీ, షాంపూ కానీ, సర్ఫ్ కానీ, ఇవన్నీ మనం లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం వాడుకోవాల్సిందే. బయట ప్రోడక్ట్స్ వాడుతున్నాం మనం, అడ్వర్టైజ్మెంట్లు చూసి అవి చూసి వాడుతున్నాం. కానీ బయట ప్రోడక్ట్స్కి ఏమన్నా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో అందిస్తున్నారా? ఇది ఒకటి చెప్పండి. ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకేమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా బాగుపడుతున్నామా? అది చెప్పండి ఒకటి. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. కానీ మనం ఇండైరెక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఆ ప్రోడక్ట్స్ వాడుకొని ఇండైరెక్ట్గా నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉంటున్నాం. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ వాడుకోవటం వల్ల కంపెనీ స్థాపించిన ఎవరైతే ఆయా కంపెనీలు స్థాపించారో వాళ్ళే బాగుపడుతున్నారు. మధ్యలో బ్రోకర్లు బాగుపడుతున్నారు. తర్వాత
అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే హీరోలు బాగుపడుతున్నారు. కానీ యూజ్ చేసుకున్న మనం మీరే ఆలోచన చేసుకోండి. యూజ్ చేస్తున్న మనకి ఎటువంటి ఉపయోగం లేదు, ఆదాయం లేదు. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ ద్వారా అందరికీ ఆదాయం అనేది సమకూరుతుంది. అది ఏ విధంగా అంటే, బయట ఎవడైతే కంపెనీ పెట్టి ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎట్లా వాడుకుంటున్నామో, ఇక్కడ ఏమంటున్నాడంటే కంపెనీలో తయారవుతుంది ప్రోడక్టు, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, యూనిట్స్ ఉన్నాయి దీనికి వెస్టేజ్కి, అక్కడ తయారయ్యి దాని ద్వారా డైరెక్ట్గా కస్టమర్కి అందజేయబడుతుంది. ఇక్కడ స్టోర్స్ ఉన్నాయి, ప్రతి చోట స్టోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకేమైంది, ఎటుగుడి డిమార్ట్స్కో వాటికో వీటికో వెళ్తూనే ఉంటాం మనం నెల నెల ఖర్చు పెట్టడానికి. 5,000 నుంచి 6,000 దాకా ఖర్చు పెడుతుంటాం. దీంట్లో ఒక 2,000 ఖర్చు పెట్టుకోవచ్చు ప్రోడక్ట్స్పై. పేస్ట్ దొరుకుతుంది, షాంపూ దొరుకుతుంది, సర్ఫ్ దొరుకుతుంది, తర్వాత కుకింగ్ ఆయిల్, మెయిన్ కుకింగ్ ఆయిల్ గురించే మీ దగ్గరికి వస్తున్నాను. అందరూ ఆలోచన చేస్తారు, వీళ్ళు ఏదో డబ్బు కోసం ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అనుకుంటారు. కానీ ఇందులో ఆరోగ్యం ఉంది, వెస్టేజ్లో ఆరోగ్యం ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే, సన్ఫ్లవర్ సీడ్స్ కేజీ ఎంత ఉంటాయి? 300 అబోవ్ ఉంటాయి. పోనీ 100 రూపాయలే వేసుకోండి కేజీ. కేజీ సీడ్స్కి ఆయిల్ ఎంత వస్తుందో మీరు ఆలోచించండి. 250 గ్రాముల నుంచి పావు కేజీ, అంటే 200 నుంచి 200 ml ఆయిల్ వస్తుంది ఒక కేజీ సీడ్స్కి. కానీ మీకు మార్కెట్లో 120 రూపాయలు 150 రూపాయలకే ఆయిల్ దొరుకుతుంది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది మీరే ఆలోచించండి. ఒక కేజీ సీడ్స్కి 250 గ్రాములు అయితే 4 కేజీల సీడ్స్ వచ్చేసేసి 1 కేజీ ఆయిల్ వస్తుంది. కానీ మనకి మార్కెట్లో 120 రూపాయలు 150 రూపాయలకే ఆయిల్ దొరుకుతుంది. అది ఏ విధంగా సాధ్యం? అవి తినబట్టే గుండెకి తూట్లు వేసుకుంటున్నారు. ఇది పక్కా నిజం. ఇది మీరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఈ రైస్, ఇందులో వెస్టేజ్లో ఉండే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే ఇది తౌడు నుంచి తీస్తారు. తౌడు మనకి పుష్కలంగా లభిస్తుంది ఇండియా మొత్తం. తౌడు నుంచి తీస్తారు ఆయిల్. కాకపోతే ఇది 540 ఉన్నది కేజీ, 2 కేజీల డబ్బా వచ్చేసి. కానీ ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఒరిజినల్ అనే ఎంజైమ్ ఉంది మన బాడీకి అందించేది. దీనివల్ల మనకి ఎసిటిక్ ఫామ్ అనేది కాదు. నేను ఈ వెస్టేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎసిటిక్ ఫామ్ అనేది కాలేదు. కొన్ని ప్రోడక్ట్స్, సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల నాకు రియల్గా నేను రియలైజ్ అయ్యి చెప్తున్నాను, గుండె మీద చేసుకుని, నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేది. మైగ్రేన్ హెడేక్ పోయింది, ఎసిడిక్ ఫామ్ పోయింది. ఇంకేం కావాలి? ఎసిడిక్ ఫామ్ కాదు, నేను ఎప్పుడు తిన్నా ఎప్పుడు భోజనం చేసినా కానీ నాకు ఎసిడిక్ ఫామ్ అనేది లేదు. ఒకప్పుడు ఉండేది. సైడ్ హెడేక్, తలకాయ పగిలిపోయేది. అలాంటిది ఆ హెడేక్ అనేది మటుమాటం అయిపోయింది. ఇందులో ఉన్న సప్లిమెంట్స్, కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల. అయితే చెప్తున్నా, అందరూ ఆలోచన చెయ్యండి. మనం బయట దొరికే ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. కాకపోతే కొంచెం కాస్ట్, దానికి కూడా ఉపయోగం ఉంది. క్యాష్ బ్యాక్ రూపంలో కొంచెం తగ్గించుకొని తీసుకునే ఉపయోగం, సిఎన్సి ఆఫర్ అని ఉంటుంది ఇందులో. దాని ద్వారా కూడా మనం అమౌంట్ తగ్గించుకొని తీసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. కాకపోతే ఆరోగ్యం అయితే పక్కా వస్తుంది. ఇది రాసిస్తాను నేను. వీడేదో చెప్తున్నాడు, సోచి చెప్తున్నాడు డబ్బుల కోసం అని అనుకోవద్దు. నేను ఇందులో జాయిన్ అయింది కేవలం డబ్బు వస్తుందని, ప్లస్ ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడవచ్చు అని జాయిన్ అయ్యా ఇందులో.
వెస్టేజ్ ఒక అద్భుతమైన ప్లాట్ఫాము. మీకు చాలామంది చెప్పుంటారు. చెప్పిన వాళ్ళని పట్టుకోండి. మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళని పట్టుకొని ఐడి చేయించుకొని ఫ్రీగా ఐడి ఇస్తారు. డబ్బులేం కట్టించుకోరు. ఫ్రీగా ఐడి ఇస్తారు. ఆ ఐడి ద్వారా మీకు దగ్గరలోనే స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్లో ఆ ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకోండి. ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా అందరికీ. డబ్బు గురించి చెప్పట్లేదు నేను, ఆరోగ్యం గురించి చెప్తున్నా. మనం వాడే ప్రోడక్ట్స్ ఏది కూడా ఒరిజినల్ అనేది లేదు. బయట ప్రోడక్ట్స్ అంతా డూప్లికేటే. ఇందులో ఒకవేళ ఇది ఒరిజినలా డూపా అనేది ప్రోడక్ట్స్ కూడా డెమోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అది ఒరిజినలా డూప్లికేట్ అని కూడా ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు. ప్రతి దాంట్లో యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోవచ్చు.